మనం కామ్గా ఉంటే వాళ్ళు సెటిల్ అవ్వాలని చూస్తారా? మీ పనులు మీరు చూసుకోండి, దాని గురించి పట్టించుకోకండి. నేనేం దాన్ని సాధించి సతాయించేదాన్ని కాదు. మీరేం ఫీల్ అవ్వకుండా వెళ్ళండి. ధరణి ఏంటి మధుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది? మధు చెప్పింది నిజమని ధరణి ఏమన్నా ఆలోచిస్తుందా? ధరణి బాలుల్లో ఏమన్నా మార్పు వస్తుందా? నో, రావద్దు. వచ్చే అవకాశం అస్సలు ఇవ్వద్దు. మధుని నేను ఏ విషయంలో సపోర్ట్ చేయకూడదు. నమ్ముతున్నాను అన్న భ్రమ మధుకి కలగనివ్వద్దు. ధరణి నా నుంచి దూరం అయితే నేను బ్రతకలేను. అమ్మా ఒక్క నిమిషం ప్రసాదం తీసుకోండి. ఏంటి ప్రసాదం తింటారా? తింటాం. ఎందుకు తిను? దేవుడి ప్రసాదం తినము అని ఎవరైనా అంటారా? పసుపు పూసుకుంటావా అన్నట్టు ఎంత బాగా ప్రసాదం తింటారా అని అడుగుతారేంటి? దేవుడి ప్రసాదం తింటేనే కదా మనసులో కోరికలు నెరవేరేది. ఈ ప్రసాదాలు కాదు, మీ కోరికలు తీరే ప్రసాదాలు వేరే ఉంటాయి. అవి మీరు తినాలి కానీ ఇవి తినకూడదు. ఇవి కేవలం పుణ్యాత్ములు, భక్తిపరులు, నాలాంటి వాళ్ళు, నలుగురికి మంచి చేసేవాళ్ళు, నలుగురి మంచి కోరేవాళ్ళు, సర్వే జన సుఖినో భవంతు అనేవాళ్ళు తినాలి. కళ్ళలో నిప్పులు పోసుకునేవాళ్ళు, కడుపుబ్బరంతో ఉండేవాళ్ళు, మొహాన ఎప్పుడు పేలాలు వేయించుకునేవాళ్ళు, కడుపులో కుళ్ళుతో పళ్ళు పటపట్లాడించేవాళ్ళు ఈ పవిత్రమైన ప్రసాదాలు తినకూడదు. దేవుడి కరుణా కటాక్షాలు ఎవరి మీదైతే ఉంటాయో వాళ్లే తినాల్సినవి. ముసల్దాన్ని తిండికి ఆగలేను, షుగర్ రోగం, తిండిపోతుదాన్ని అని చెప్పుకొని తినరాదు. అంతేకాని నేను పుణ్యాత్మురాల్ని, మంచిదాన్ని అని నీకు నువ్వే డబ్బా కొట్టుకోవడం ఉంది చూసావు. దాన్ని ఏమంటారంటే శబాష్ అని నీ వీపు నువ్వు చరుచుకున్నట్టు. మళ్ళీ దిగావుగా బకాసుల్లాగా. ఇంకా ఈ ఇంటికి ఎన్ని బళ్ల సరుకులొచ్చినా దెబ్బకి ఖాళీ అయిపోవడమే. ఖాళీ అయిపోతే ఖర్చు అయిపోతే నేను తింటే మీకేంటి? అయినా మీ సొమ్ము అన్న ఇక్కడుందా? ఇవన్నీ నా బిడ్డ సొమ్ము, నా అల్లుడు సొమ్ము. నీకేం కడుపుబ్బరం, కళ్ళమంట. పోనీ అరటి పళ్ళు ఏమైనా తింటారా? పళ్ళకి ఏ పాప పుణ్యాలు తెలియవంటారు. ఇవ్వండి, ట్రై చేస్తాం. ఇవ్వండి. ఈవిడ మళ్ళీ ఉడికించాలని చూస్తుందేమో. భలే కనిపెట్టావే. అయినా పళ్ళు పలహారాలు మీరేం తింటారు? చికెన్లు, మటన్లు, చీకులు తింటారు. రాక్షసులకి పళ్ళు సహించవు, రుచించవు. మీకు నోటి దురద, పళ్ళ దురద ఎక్కువ కదా. 4 గుళకరాలు నవ్వులమ్మా, దంత పుష్టి, వాక్శుద్ధి కలుగుతుంది. ఏయ్ ముసలి, ఆవేశపడుకో. ఆవేశం అనర్థం అవుతుంది. తన కోపమే తన శత్రువు అంటారు. ఆ సంగతి నీకు తెలీదా? కొంచెం ఓపిక పట్టు. నీ మంచి కోరే చెప్తున్నాను. గుణగారు, మరి నేను బయలుదేరతాను. మంచిది పంతులు గారు. ఇక్కడ శక్తి గారు ఎవరండి? నేనే. కొరియర్ వచ్చిందండి. ఇచ్చే. ఏంటిది? శక్తి, నువ్వు చికెన్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చావు కదా. అపచారం. ఏంటక్క, వినాయక చవితి పండుగ రోజు ఇంట్లో దేవుడు పూజ జరుగుతుంటే నువ్వు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చావా? కాస్తైనా దేవుడి మీద భక్తి, భయం, సాంప్రదాయం అనేవి ఉంటాయి కదా, అన్నీ మర్చిపోతే ఎలా అక్క? ఇంట్లో అమ్మ ఉన్నప్పుడు చాలా నిష్ట పాటించేదట. నాన్న కూడా పూజ, భక్తి అని చాలా ఆచారంతో ఉండేవాళ్ళు.
నువ్వేంటక్క ఇలా చేస్తున్నావు? ఏదో పొరపాటు జరిగిపోయింది లేగునా. మీ అక్క పండగ అనుకొని మర్చిపోయి ఉంటుంది, వదిలేసేయ్. మర్చిపోవడమా నా బొందా? ఇందాకే చెప్పాను కదా, ఇది పుణ్యాత్ములు తినే ప్రసాదం, మీలాంటి రాక్షసులు తినే ప్రసాదం కాదు. పళ్ళ దురద ఎక్కువగా ఉందేమో, 4 గులకరాళ్ళు నవలమని. అందుకే చికెన్లు మటన్లు లాంటివి తెప్పించుకొని కరకర నమిలి తింటుంది బాబు మీ అక్కయ్య. ఈవిడ గారు మంచి పనులు చేస్తే ఆశ్చర్యపోవాలి కానీ ఇలాంటి ముదరష్ట పనులు చేస్తే ఆశ్చర్యమేముంది? అక్క, నువ్వు ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నావు అక్క. కాస్త హెల్త్ పట్ల కాన్షియస్ గా ఉండు. ఏదో లేరా, అలవాట్లో పొరపాటుగా ఆర్డర్ ఇచ్చేశాను. పండగనే విషయమే మర్చిపోయాను, ఇక వదిలేసి. పంతులు గారు, ఇలాంటి పాపాత్ములకి ఏదో ఒక శిక్ష విధించండి. అమ్మా, జీవహింసే పాపం. మరీ పండగ రోజు ఇలాంటి పాపపు పనులు చేస్తే నేను శపించడం కాదమ్మా, భగవంతుడే శపిస్తాడు. నేనేం కావాలని చేయలేదండి, ఏదో పొరపాటు. పండగనే విషయం మర్చిపోయి చేశానని చెప్తున్నాను కదా. తెలియక చేసిన పొరపాటు పాపం ఎలా అవుతుంది? పొరపాటు అంటున్నారు, పొరపాటైనా తప్పు కిందే లెక్క. దానికి ప్రాయశ్చిత్తం అంటూ ఒకటి ఉంటుంది కదా. వినాయకుడికి గుంజిళ్ళంటే చాలా ఇష్టమమ్మా. ఎవరైనా తప్పు ఒప్పుకుని గుంజిళ్ళు తీస్తే క్షమించేస్తాడు. శాపం పెట్టినా విమోచనం కూడా ఆయనే చేస్తాడు. గుంజిల్లా ఎన్ని? 100, 200 పంతులు గారు? 1000, 2000 అని అడిగి చెప్తారు. దేనికైనా ఒక లెక్క ఉంటుందమ్మా. పొరపాటున చేసిన తప్పుకి 116 గుంజిళ్ళు తీస్తే దోషం తొలగిపోతుంది. అయ్యో, 116? నన్నకసలే మోకాళ్ళ నొప్పి, నడువు నొప్పి కూడా. మీరు ఇలాంటి ప్రాయశ్చిత్తాలు చెప్తే ఎలా పంతులు గారు? అమ్మా, తప్పు చేస్తే శిక్ష తప్పదు. గ్రహపాటు వల్లే పొరపాటు చేస్తారు. దేవుడు కన్నెర్ర చేయకుండా కనికరించాలంటే తప్పదు తల్లి. అవునవును, తప్పదు. ఆ 116 గుంజులు తీసి ముక్కు నేలకేసి రాయి. ఈ కొత్త ఫిట్టింగ్ ఏం మీరు పెట్టకండి. పంతులు గారేం ముక్కు నేలకి రాయాలని చెప్పలేదు. చెప్పకపోతేనే నీకింకా మంచి జరుగుతుందేమో. కానీ ఆలస్యం చేస్తే దేవుడు కోపం చేస్తాడు. అయితే నువ్వు సగం చేయి, నేను సగం చేస్తాను. నేనా? నేనెందుకు చేయాలి? ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా. ఓహో, గుంజిళ్ళు నాకు షేర్ చేయడానికి నేను ఆర్డర్ ఇచ్చానని చెప్తున్నావా? నాకేం తెలీదు. ఆ పాపంలో నాకు భాగం లేదు. ఇలా పాపాల్లో భాగం పంచుకున్నా ప్రాయశ్చిత్తాల్లో భాగం కుదరదమ్మా. మీరేగా ఇందాక పొరపాటున ఆర్డర్ ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు వారిని కలుపుతారే. మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాలి. ఎంత తొందరగా గుంజిళ్ళు తీస్తే అంత మంచి మీకే జరుగుతుంది. ఇంకా దిక్కులు చూస్తారండి, రా చెయ్. తప్పదా పంతులు గారు? తప్పదమ్మా. అయ్యా బొంగు, ఇప్పటి నుంచి రెడీ. 1 కాటమరాయుడా కదిరి నరసింహుడా, 2 నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎట్టగాడ నిన్నే 3 ఎట్టగాడ నిన్నే నమ్మితురా, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిచి రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిచి 52. బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే
అంటే అయ్యా అయ్యో నన్నేలు నోడ బేటాయి స్వామి దేవుడా చేప కడుపు పదవే శక్తి లే 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 అయ్యో అమ్మా మధ్యలో ఆపకూడదు, అపచారం. లే శక్తి. ఎనభై 6 అయ్యో అమ్మా అయ్యో చెయ్యి చెయ్యి అయ్యో శక్తి ఇంకా 16 ఉన్నాయి శక్తి. ఏయ్ ఆ 16 నువ్వు చేయబో. అయ్యో అవి కూడా చేస్తే చచ్చేలా ఉన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా అమ్మకాలు. అయ్యో అమ్మా అమ్మా శారదా, నేను వెళ్ళి రఘుని కలిసి వస్తాను. అలాగే. ఈసారి ఏమంటారో, లోపలికి రానిస్తారో, మొహం మీద తలుపులేస్తారో. మధు, నన్ను క్షమించమ్మా. నీ గుండెల మీద వాలిపోవాలనుంది, కానీ నీ పిల్లలు నీ వాళ్ళు కావడం కోసం నేను నీకు కోపం వచ్చేలా ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. నా మీద అసహ్యం కలిగితేనే నువ్వు నన్ను మర్చిపోగలుగుతావు. నేను ఇలా ప్రవర్తించకపోతే, నువ్వు నన్ను దగ్గర చేసుకుంటే వాళ్ళు ఎలా నీకు దగ్గర అవుతారమ్మా? నన్ను క్షమించు. ఇప్పుడు జననే గారిని నాన్న చూశాడంటే పెద్ద గొడవైపోతుంది. మధు, ఒక్క నిమిషం. ధరణి, నువ్వు బాగున్నావా? ఇలా రండి. ఇలా రండి. ఏమైంది? మీరేంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోన్లో సరిగ్గా మాట్లాడలేదనా? అలా అని నేరుగా ఇంటికొస్తారా? మా నాన్న, మా అమ్మ సంగతి తెలుసు కదా. ఆయన మిమ్మల్ని చూస్తే ఆవేశపడతాడు.
ఎంత మాట పడితే అంత మాట అంటాడో మీకు అనుభవమే కదా. ఇప్పటికే మన రెండు ఫ్యామిలీస్ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరిలా మాటి మాటికి వస్తే గొడవలు పెరుగుతాయి గాని తగ్గవండి. నాన్న చాలా కోపంగా ఉన్నారు. మీరు ఈ టైంలో రావడం అస్సలు కరెక్ట్ కాదు. త్వరగా వెళ్ళిపోండి. అది కాదు. ప్లీజ్ అండి, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. గొడవలు పడితే మన మధ్య దూరాలు పెరుగుతాయి కానీ దగ్గర అయ్యే అవకాశాలు ఉండవు. అమ్మా, అమ్మ మధుని చూడ్డానికి వచ్చింది. అది ఎలా ఉంటుందో చెప్పు. ఇబ్బంది పడుతుందా? అడ్జస్ట్ అయిందా అమ్మా? మధు బానే ఉంది. తన గురించి మీరేం వరి అవ్వకండి. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మధు ఫోన్ అటెండ్ చేయట్లేదని వచ్చాం. నాకు టెన్షన్గా ఉంది. ఒకసారి అవును ధరణి, అమ్మకి మధు మీద ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. తను కనీసం ఫోన్లో కూడా మాట్లాడడం లేదని చాలా భయపడుతుంది. అందుకే మధు మీద దిగులతో ఇంకా ఆపుకోలేక నేరుగా వచ్చేసింది. నేను మీకు ఫోన్ చేయమని మధుకి చెప్తాను. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్, లేకపోతే అనవసరంగా మనం మళ్ళీ మళ్ళీ గొడవలు పడాల్సి వస్తుంది. ప్లీజ్ వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ అండి, ప్లీజ్ వెళ్ళండి. బుజ్జమ్మా, ప్లీజ్. బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుంది? బుజ్జమ్మ, ఎవరితో అమ్మ మాట్లాడుతున్నావు? అదే ఎవరు లేరు నాన్న. ఎవరో అడ్రస్ అడిగారు, చెప్పి పంపించేశాను. అమ్మ నా కోసం వచ్చింది. నేను మాట్లాడట్లేదని వెతుక్కుంటూ వచ్చింది. కానీ నేనెంత రూడ్గా రిజిడ్గా ప్రవర్తించానో. మాట్లాడకుండా అమ్మని బాగా బాధ పెట్టాననుకుంటా. చాలా ఫీల్ అయి ఉంటుంది. ఇక్కడ పరిస్థితులన్నీ చెక్కబడ్డాకే అమ్మని కలిసి అన్ని విషయాలు చెప్పుకొని నా బాధ షేర్ చేసుకోవాలి. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. అరే ఏంటి, నీ కన్న పిల్లల దగ్గరికి వెళ్ళొస్తున్నావా? వాళ్ళని చూసావా? కలిసావా? మాట్లాడావా? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు టెన్షన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయాయా? ముద్దు మురిపాలు ఇష్టంగా ఇచ్చిపుచ్చుకున్నారా? పిలిచావా? మీరు నా పేగుబంధాలు, రండి మన ఇంటికి రండి, మనందరం కలిసి మెలిసి కలకాలం సంతోషంగా ఉందామని నచ్చ చెప్పావా? రండమ్మా, మనకక్కడ ధనధాన్యాలు
ఆస్తిపాస్తులు అష్టైశ్వర్యాలు ఉన్నాయని ఆశ చూపించావా? అయినా సరే వాళ్ళు తలలు అడ్డంగా ఊపారా? అంతేనా? రారంటే రారు. ఓ నా బిడ్డ నా బిడ్డ అని 20 ఏళ్ళు నెత్తిన పెట్టుకుని మధుని పెంచావు. ఏం చేసింది? అది నిన్ను వదిలిపెట్టి తుర్రున వెళ్ళిపోయింది. ఆ ప్రతాప్ కూడా ధరణి బాలుల్ని అలాగే పెంచాడుగా. పోనీ శారద పరాయిదైనా ప్రతాప్ మాత్రం పిల్లల్ని నీకంటే గొప్పగానే పెంచుంటాడు కదా. సో అందరూ మధులాగా ఉండరు. ఎవరి మది వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది. నీకున్న ప్రేమే ప్రతాప్కి ఉంటుంది, ప్రతాప్కి ఉన్న ప్రేమే పిల్లలకి ఉంటుంది. ఎలా వస్తారు మరదలా? వన్స్ అపాన్ ఎ టైం నువ్వు నీ 3 పిల్లల్ని నీ దగ్గరికే తెచ్చుకుంటా అన్నావు. ఇప్పుడు ఆ 3 పిల్లలు నీ దగ్గర లేకుండా పోయారు. దీన్ని బట్టి నువ్వు నాతో చేసిన ఛాలెంజ్లో కానీ నువ్వు నీతో చేసుకునే ఛాలెంజ్లో కానీ ఓడిపోయావు. పైగా ఏదో ఆత్రానికి పంతులు గారిని అడిగితే పంచాంగం చూసి ఏం చెప్పారు? వాళ్ళేదో క్లిష్ట పరిస్థితులు కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారుగా. దాన్ని బట్టి వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఆవిరైపోయింది.